विलंबित सूत्र Okay, sir. Thank you, sir. First round. ఫిఫ్త్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాక్సింగ్ ఆల్ ఇండియా ఛాంపియన్షిప్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఆల్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే బాక్సింగ్ క్రీడలో పడి లేవడం లేచి పడడం ఇవన్నీ ఎంత మామూలు, బాబాసాహెబ్ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఆటుపాట్లు ఎదుర్కొని తన గొప్ప మహోన్నత వ్యక్తిగా, ప్రపంచ వ్యక్తిగా, మేధావిగా గుర్తింపు పొందారు. కాబట్టి ఆయన పేరు మీద ఈ ఛాంపియన్షిప్ జరగడం అన్నది బాక్సింగ్ క్రీడాకారులకు కానీ, అలాగే దేశం మొత్తం మీద ఉన్నటువంటి బాక్సింగ్ క్రీడాకారులందరికీ కూడా గర్వకారణం. చాలా ఉత్సాహంగా మంచి వాతావరణంలో ఈరోజు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. క్రీడాకారులు కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. బహుశా బాబాసాహెబ్ పేరు మీద ఒక బీచ్ పక్కన టోర్నమెంట్ అన్నది నేను అనుకోవడం ప్రపంచంలో చాలా అరుదైనటువంటి ఈవెంట్. అది విశాఖ ఈ ఉత్తరాంధ్రకే దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. బంగారాజు, బాక్సింగ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్. ఈ టోర్నమెంట్ గత 5 సంవత్సరాల నుండి జరుగుతుంది. దీనికి పూర్తి సహసహకారాలు మాకు బాగా అందించి ముందుకు తీసుకెళ్తుంది ఐఏబిఎఫ్ ఇప్పటివరకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ టోర్నమెంట్లో 189 బాక్సర్స్ వచ్చారండి. ఎన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు? ఈ రాష్ట్రాలు 19 రాష్ట్రాలండి టోటల్. అందులో 6 బోర్డులు కూడా ఉన్నాయి. బోర్డ్స్ ఆల్ ఇండియా పోలీస్ ఒకటి ఉంది, ఇంకా అలాగే బోర్డ్స్ ఆర్మీ బోర్డ్స్ అవి ఉన్నాయి, నేవీ ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇందులో పార్టిసిపేషన్ చేశాయి. ఒక రోజుకి ఎన్ని బౌట్లు నిర్వహిస్తారు? రోజే యాజ్ పర్ పార్టిసిపేషన్కి డిపెండ్ ఉంటుందండి. మ్యాక్సిమం సెమీఫైనల్స్ వరకు కొంచెం టఫ్గా ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటాయి బౌట్స్. సెమీఫైనల్ 40 ఉంటాయి, ఫైనల్కి 20 ఉంటాయి. అలాగా బాక్సర్స్ని బట్టి ఇది చేయడం జరుగుతుంది. 4 days అండి, 22 to 25 వరకు జరిపిస్తున్నాం.